హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ అయితే చేసుకున్నాను నేను. సో, ఇడ్లీ రెసిపీ అనేది అందరికీ తెలుసు కదా! కామనే కదా! సో, దీనికి నేను స్పెషల్‌గా బొంబాయి చట్నీ చేస్తున్నాను. సో, దానికి రెసిపీ ఏంటి అనేది ఎలా చేస్తాననేది మీరు తెలుసుకుందామండి ఈరోజు. సో, ముందుగా అయితే నేను వీటి కోసం చూడండి ముందుగా ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, తాలింపు గింజలు, పసుపు, ఉప్పు, టొమాటో, ఒక టొమాటో హాఫ్ అండి. అల్లం చిన్న తురిమినది, కొత్తిమీర, అదే కాకుండా పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నానండి. అదే కాకుండా చిటికెడు కారం కూడా ఉండాలండి దీనికోసం. ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో చూడండి, నేనైతే ఇద్దరు మనుషులకి సరిపడా చేసుకుంటున్నానండి. సో శనగపిండి చెప్పనక్కర్లేదు కదండి. బొంబాయి చట్నీ అంటేనే మనకి తెలిసిందే కదా, శనగపిండి కంపల్సరీ ఉండాలని. సో నేను వేపిన శనగపప్పు నీట్గా మిక్సీ కొట్టేసుకుని ఉంచుకున్న శనగపిండి అండి. ఇది నాకు ఫ్రెష్గా ఇష్టం. బయట ఏమేమి కలుపుతారో తెలియదు కదండి, అందుకని వేపిన శనగపప్పు తెచ్చుకొని మిక్సీ కొట్టుకుంటాను ఇలాగా. చూడండి, మనకైతే ఇది మరుగుతుంది బాగా, అంటే ఐ మీన్ నూనె బాగా కాగుతుందండి, వేడెక్కుతుంది. సో వేడెక్కనివ్వాలి ఫస్ట్. చూడండి, బబుల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే వేడెక్కేసినట్టే. ఈ టైంలోనే తాలింపు గింజలు అయితే వేసేసుకుందామండి. మనకి తాలింపు గింజలు వేగితే కదండి, మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాము. దాంతోపాటు అల్లం తురుము కూడా వేసేసుకుంటున్నామండి. వీటిని అయితే బాగా మిక్స్ చేసేద్దాము. మనకి మరీ బాగా దూరగా అయితే వేగక్కర్లేదండి. ఇప్పుడు ఉల్లిపాయ ఉంది కదా, ఇది విడిపోయేంత వరకు అయితే సరిపోతుంది. ఇలా లైట్గా వేగితే సరిపోతుందండి. చూడండి, కొంచెం వేగాయి కదా, ఈ టైంలో నేను పసుపు అయితే వేసేసుకుంటున్నానండి. సో పసుపు వేగితే రంగు బాగా వస్తుందండి. సో అందుకే పసుపు ఇలాంటి టైంలో వేసుకోవాలి. మనకి ఉల్లిపాయ అయితే ఇలా వేగితే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ వేగిన బాగోదు. మనకి చూడండి, కరివేపాకు కూడా వేసేసాను. ఈ టైంలోనే నేను టమాటా కూడా వేసేసుకుంటున్నానండి. అంటే అన్నీ కూడా మరీ అతిగా వేగితే బాగోదండి బొంబాయి చట్నీ అనేది. మనకి ఇలా వేగిన దాంట్లోనే సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుని కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి, మనకి దీంట్లో వాటర్ అయితే వేసేసుకోవాలి. నాకు ఇద్దరికి కాబట్టి నేను 250 ml వాటర్ వేసుకున్నాను. సో ఇంకొక 50 ml ఎలాగో మన శనగపిండి వాటర్లో కలుపుకోవాలి కదండి. ఇది బాగా కెరలాలండి, బాగా అంటే పైకి ఎసర్లా పొంగుతూ ఉండాలి. సో ఈలోపు మనం శనగపిండి కలిపేద్దామండి వాటర్లో. చూడండి, ఒక 50 ml వాటర్లో నేను ఒక 1.5 స్పూన్ అండి, ఇది లెక్క 1.5 స్పూన్ తీసుకొని ఇలా నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా. వేడి వాటర్లో అలా కలుపుకోకూడదండి, నార్మల్ టెంపరేచర్ ఉన్న వాటర్లోనే ఇలా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకొని మనం రెడీగా ఉంచుకోవాలండి. ఇలా కెర్లుతుంది కదండి, సో ఈ టైంలోనే చిటికెడు కారం అండి, చాలా తక్కువ కారం వేసామా లేదా అన్నట్టు, మరీ ఎక్కువ వేసిన టేస్ట్ బాగోదు. చిటికెడు కారం అయితే ఇలా వేసుకోవాలండి. చూడండి, మనకి కెర్లుతుంది కదా, సో ఈ టైంలోనే ఇలా కలిపిన శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీట్గా మరగనివ్వాలండి.
సో చూడండి, ఇది ఇలా ఉంది కదా, వాటర్లో ఉంది కదా, అదైతే బాగా మరిగి థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. చూసారు కదండి, మనకి అలా కన్సిస్టెన్సీ అనేది మరిగే కొద్దీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని చూసుకోండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఇలా ఇసర్లు పొంగేదాకా కన్సిస్టెన్సీ కొంచెం థిక్నెస్ వచ్చే వరకు ఇలా వాటర్లో అయితే ఉండకూడదు, బాగా మరిగించాలండి. సో చాలా బాగుంటుందండి ఇది, పూరీలోకి కూడా బాగుంటుంది, అదే కాకుండా మీరు దోశలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది. సో దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. నాకు చిన్న పాప ఉంది కదండి, సో తనకి బొంబాయి చట్నీ తప్ప మా బృందాకి ఏ చట్నీ ఇష్టం ఉండదండి. సో అందుకే తన కోసం చాలా టేస్టీగా చేస్తాను. సో తనకి ఏంటంటే నీట్గా టేస్టీగా లేకపోతే అస్సలు తిందండి. సో అందుకనేసే తన కోసం మంచిగా అన్నీ వేసి చేస్తానండి. అల్లం కూడా వేస్తేనే బాగుంటుందండి. అదే కాకుండా ఈ చలికాలంలో వేడివేడిగా ఇడ్లీ, అదే కాకుండా ఇలా బొంబాయి చట్నీ వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. సో మంచి మంచి వీడియోస్, రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేశానండి. మీరు రెగ్యులర్గా చూస్తూ మాకు సపోర్ట్ చేయండి. సో మీరు చూస్తూ ఉంటేనే మా ఛానల్కి అంటే ఏంటంటే నెక్స్ట్ వీడియో పెట్టాలి అన్న హ్యాపీనెస్ ఫీలింగ్ కూడా వస్తుంది. మీ సపోర్ట్ అయితే మా అందరికీ కావాలి. చూడండి, అలా కన్సిస్టెన్సీ మారుతుంది. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అయింది. సో చూడండి, సో ఇలా చేంజ్ అయితే చాలండి. సో ఈ థిక్నెస్ సరిపోతుంది. సో ఈ టైంలో ఏంటంటే నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవరే సూపర్ ఉంటుందండి. అది కొత్తిమీర స్కిన్కి మంచిది, హెల్త్కి మంచిది, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఓన్లీ ఫ్లేవర్ కోసమనే కాకుండా సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో చూడండి, మనకి టేస్టీ, హెల్దీ, మనకి అన్నిటిలోకి రుచిగా ఉండే బొంబాయి చట్నీ అయితే తయారైపోయిందండి. సో చూడండి, కన్సిస్టెన్సీ అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను, థిక్నెస్. సో ఇలా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కనీసం ఒక 5 మినిట్స్ తర్వాత మీరు సర్వ్ చేసుకుంటే మీకు ఏంటంటే థిక్నెస్ అనేది ఫామ్ అయిపోతుందండి, ఊరికనే ఫామ్ అయిపోతుంది. సో తప్పకుండా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. సో రెగ్యులర్గా నా లైవ్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో లిమిటెడ్ లైవ్ అనేది పెడుతున్నాను. సో కాబట్టి ఏంటంటే మీరు జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చండి, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలానే మంచి మంచి వీడియోస్ చేస్తూ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్ అండి.